హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ అరుణ. ఈరోజు నేను చేసిన రెసిపీ చికెన్ చీజ్ బర్గర్. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బ్రెడ్ని బాగా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చికెన్ బాగా ఫ్రై చేసుకొని చిన్న ముక్కలు చేసుకొని ఫ్రై చేసుకొని దాన్ని బర్గర్ పైన వేసుకొని షెజ్వాన్ సాస్ కూడా వేసుకొని మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చికెన్ బర్గర్ పైన అలా వేసి పెట్టుకొని మొత్తం అప్లై చేసేటట్టుగా పెట్టేసేయాలి. ఆ తర్వాత షెజ్వాన్ సాస్ వేసి బాగా బ్రెడ్ మొత్తానికి అప్లై చేయాలి. మొత్తము ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత అప్లై చేసి చికెన్ పైన వేసుకోవాలి. ఇది కెచప్ కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను రోజు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఏదో ఒక కాస్త స్నాక్స్ చేసి పెడతాను. అందులో భాగంగా ఈరోజు చికెన్ బర్గర్ చేశాను. షెజ్వాన్ సాస్ వేసి ఇలా బర్గర్ మొత్తం అప్లై చేసిన తర్వాత మనం ఇష్టం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువగా ఉంటే కొద్దిగా టేస్టీగా ఉంటుంది కాబట్టి అలా వేసుకోవాలి. ముక్కలన్నీ వేస్ట్ కాకుండా అలా బర్గర్ మొత్తం పెట్టేసి ఆ తర్వాత చీజ్ కట్ చేసుకొని దాంట్లో పెట్టుకొని వేయాలి. తీసుకొని ఓపెన్ చేసుకొని దాంట్లో పెట్టాలి. ఆ తర్వాత కట్ చేయాలి. మా బాబు నేను కట్ చేసుకుంటున్నాను. వద్దని చెప్పి నేను కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకొని స్లైసెస్గా వేసుకోకుండా కట్ చేసి తీసి పేపర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఈ విధంగా చికెన్ ముక్కల పైన అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి తీసుకొని అది కూడా తీసి పెట్టాలి. కవర్లో నుంచి తీసిన తర్వాత ఓపెన్ చేసి అలా బ్రెడ్ పైన పెట్టేసిన తర్వాత బర్గర్ షెజ్వాన్ సాస్ వేసిన బర్గర్ తీసి దానిపైన క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసిన తర్వాత దాన్ని అలా నెమ్మదిగా తీసుకొని ముక్కలు పడిపోకూడదు కాబట్టి నెమ్మదిగా తీసుకొని అలా పెనం పైన పెట్టి గీ కానీ బటర్ కానీ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అటు ఇటుగా కాలిస్తే చీజ్ బాగా కాలుతుంది. అలా వచ్చిన తర్వాత క్రీమీగా వచ్చిన తర్వాత బాగా సాఫ్ట్గా చుట్టుపక్కల అలా తిప్పించి అలా కాల్చాలి. మళ్ళీ ఈ విధంగా ఇట్లా కాల్చాలి. ఈ విధంగా పెట్టి తిప్పి ప్రెస్ చేసినామంటే మొత్తం చీజ్ మొత్తం కూడా అప్లై అవుతుంది. తర్వాత అలా పెట్టామంటే చీజ్ కూడా బాగా మొత్తం అప్లై అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మా బాబు నేను తీస్తాను చెప్తున్నాడు. వద్దని చెప్పేసి నేను సైడ్కి పెట్టాను. అంతే అండి, చికెన్ బర్గర్ చీజ్ రెడీ. ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంది కదా. చూస్తేనే ఎన్నీగా ఉంది. పిల్లలు చాలా బాగా తింటారు. చూస్తుంటే నోరు చాలా ఊరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Simple, croissant international. Feel.
చెప్పినట్టే పోయినట్టు. కరెక్ట్ బోధిస్తారు. దూరం పెట్టుకుని